హాయ్ అండి. స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోతున్నాయి కదా. మార్నింగ్ లంచ్ ప్రిపేర్ చేయడానికి పిల్లల్ని రెడీ చేయడానికే చాలా టైం పడుతుంది. అలాంటప్పుడు ఇంకా ఇట్లాంటి చట్నీలు చేయాలంటే ఇంకా టైం ఎక్స్ట్రా అవుతుంది. అలాంటప్పుడు ఇట్లా ఒక చట్నీ పొడిని అయితే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నట్లయితే మన టైం అయితే కొంచెమన్నా సేవ్ అవుతుంది. ఈ చట్నీ పొడి అయితే మనం ఒక్కసారి ప్రిపేర్ చేసుకుంటే 10 days అయినా ఈజీగా స్టోర్ చేసుకోవచ్చండి. అస్సలు పాడవదు. ముందుగా ఒక కడాయిలో 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక హాఫ్ కప్పు ఎండుమిర్చి తీసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక 2 కప్పుల చట్నీ పప్పు అండి, పుట్నాలు చట్నీ పప్పు లేదంటే వేపించిన శనగపప్పు ఇట్లా అంటారు కదా, వాటిని అయితే 2 కప్పులు వేసుకొని వాటిని కూడా లైట్గా ఫ్రై చేసుకొని 1 స్పూన్ జీలకర్ర అయితే వేసుకొని ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారినాక దాంట్లో కొద్దిగా వెల్లుల్లి కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఇట్లా మెత్తగా మిక్సీ అయితే పట్టుకోవాలి. ఇట్లా పట్టుకున్న దాన్ని బాగా చల్లారనివ్వండి. చల్లారాక ఒక బాక్స్లో పెట్టేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. తర్వాత దాంట్లో మనకు కావాల్సినంత చట్నీ కూడా అయితే తీసుకొని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు కలుపుకోవచ్చండి. మనకు తాలింపు కావాలంటే తాలింపు కూడా మనం దాంట్లో పొడిలో కలుపుకోవచ్చు, లేదంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం తాలింపు కావాల్సినప్పుడు వేసుకొని ఇట్లా పొడిలో కలుపుకొని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు టిఫిన్స్లో అయితే వాడుకోవచ్చు. ఇది నార్మల్ చట్నీ లాగే టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.